డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడట. ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడట. ఏం దారుణం పాపం. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిండట. మరి వేధించిర్రా? ఏం చేసిర్రు? సింగిరెడ్డి మీన్ రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్లో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన ఒక ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్ ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని గాంధీ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం రాత్రి జరిగిందట. జవహర్ నగర్ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన సింగిరెడ్డి మీన్ రెడ్డి ఆటో డ్రైవర్. జవహర్ నగర్కు చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి వద్ద ఆటో అద్దెకు తీసుకున్నాడు. మీన్ రెడ్డి మంగళవారం రాత్రి ఆటోలో వస్తుండగా కాప్రా పరిధిలోని ఒక స్కూల్ వద్ద రాత్రి 10:30 ప్రాంతంలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అటుగా వస్తున్న మీన్ రెడ్డి ఆటోను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం తాగినట్టు తేలడంతో ఆటోను ట్రాఫిక్ పిఎస్కు తీసుకుపోయారట. మీన్ రెడ్డి మద్యం తాగి ఉండడంతో అతని తరపున ఎవరైనా తీసుకొని వస్తే వారికి ఆటో ఇస్తామని పోలీసులు అన్నారట. మీన్ రెడ్డి తన యజమానికి విషయం చెప్పగా 4 రోజుల నుంచి ఆటో అద్దె డబ్బులు ఇవ్వకపోగా ఆటోను పోలీస్ స్టేషన్కు పట్టుకెళ్లడం పైన గట్టిగా ప్రశ్నిస్తుండట. దీంతో కొద్దిసేపటికి మళ్ళీ కుషాయిగూడ ట్రాఫిక్ పిఎస్కి వచ్చిన మీన్ రెడ్డి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను మీద పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు తెలపగా వారు మల్కాజ్గిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడ్డ మీన్ రెడ్డిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలిస్తే అక్కడ చనిపోయిందట. ఏం పాపం. అసలు ఆటో కూడా అనేది కాదు, ఏదో కూలీ పని చేయడానికి వచ్చి ఉంటాడు. ఒకటి దగ్గర ఆటో రెంట్కి తీసుకుని నడుపుతున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిండు. తాగి బండి నడపడం తప్పే. ఒకవేళ తాగి నడిపి దాంట్లో ప్రయాణికులు ఉండి ఏదైనా గుద్దితే చచ్చిపోతే మళ్ళీ ఎవరు బాధ్యత? ఇది ఒక భాగం. రెండోది, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన తర్వాత మరి పోలీసులు మరి ఆ ఓనర్నో యజమానునో పిలిపించి ఏందయ్యా బాబా అని చెప్పి ఏదో చేయాలి కదా, క్లియర్ చేయాలి కదా. ఇప్పుడు ఆటోని 4 రోజులు ఆడ పెట్టుకుంటే ఏమొస్తుంది? ఓనర్ ఎందుకు రాలేదు మరి? ఇప్పుడు ఓనర్ రాకుండా ఓనరు ఆడ ఇద్దరు కలిసి ఇద్దరు వేధిస్తే ఇక ఏం చేసుకుంటాడు పాపం? మీరే తాగిపిస్తిరి. మొత్తం వైన్ షాపులు పెంచింది మీరేనా? తాగండి ఊగండి అని చెప్పేది మీరేనా? ఇగో ఇప్పుడే ఆదాయం ఎంత వచ్చిందో చూసినాం కదా. ఆదాయం రాకపోతే టార్గెట్లు పెట్టేది మీరేనా? సరే, తాగి బండి నడపడం తప్పే, కానీ జరిగిన తర్వాత దాన్ని అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి బాబు ఇట్లా కాదు ఇట్లా అని చెప్పిన తర్వాత ఆ బండి అతనికి ఇచ్చి నడుపుకునేలాగా చేయాలి కదా. వేధిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ప్రాణం పోయింది. ఎంత ఘోరం చూడండి. అసలు మీరు చూడండి, పోలీసులు, ఈ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నది దానికి ఒక టార్గెట్ ఉంటుంది. వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడే అనుకో టార్గెట్ ఇవాళ ఒక 50 కావాలి ఏదేమైనా. మళ్ళీ 50 కాగానే వాళ్ళు ఉండరు. వాళ్ళు 50 కాగానే ఉండరు, ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ తాగిన వాళ్ళు దొరకలేదనుకోండి, ఏమనుకోవాలా? అబ్బా ఎవరు తాగుతలేరేమో, బండి తాగి నడుపుతలేరు, మంచిది ఇది అని అనుకోవాలి. అట్లా అనుకోరు. ఏమో ఎవరు దొరుకుతలేడేమో రియాలా అని రాత్రి 12, 1 గంట, 2 గంటల దాకా అన్నీ వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి ఎంతమంది దొరికితే అంత సంతోషం అవుతుంది. దొరకకపోతే సంతోషపడాలి కదా.